ఈరోజు దేవుని వాగ్దానం మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు అని దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. ఈరోజు మీరు ఏ విషయాల కోసమైతే చింతిస్తూ ఉన్నారో ఆ చింతనంతటిని తీసివేసి మిమ్మల్ని పోషించే ఆ దేవుని వైపు మీరు చూసినట్లయితే తప్పక దేవుడు మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనం నేర్చుకునవలసిన పాఠం ఏంటంటే, ఆకాశ పక్షులను చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు కదా అని దేవుని వాగ్దానం సెలవిస్తుంది. కాబట్టి మనము నేర్చుకుంటూ, మనము విశ్వాసములో బలపరచబడుతూ, ఇంకా దేవుని సన్నిధిలో ముందుకు సాగుతూ, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. వాటికంటే శ్రేష్ఠులమైన మనల్ని దేవుడు పోషించగలడు, సంరక్షించగలడు. కాబట్టి మీరు దేవుని సన్నిధిలో తప్పక విశ్వసించి దేవుని వైపు చూస్తూ ముందుకు సాగండి. దేవుడు మీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం నిచ్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ కృప ఎంత గొప్పది నాయన. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవని సెలవిచ్చిన దేవా, ఇప్పుడే ప్రతి ఒక్కరి జీవితంలో వారి యొక్క కొట్లను నింపండి, వారిని ఆశీర్వదించండి దేవా. అంతకంటే శ్రేష్ఠులైన ప్రతి బిడ్డలను నీవే ఆశీర్వదించి మీరే పరలోకపు దీవెనిచ్చి వారి జీవితంలో ముందున్న భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఎల్లప్పుడూ నీ వైపు చూస్తూ నీ సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థన ద్వారా ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటూ నీ నుండి ఆశీర్వాదం పొందుకునే గొప్ప దీవెన ప్రతి ఒక్కరికి అనుగ్రహించగలరని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.